గురూజీ నెల్లూరు నుంచి పెంచలమ్మ కాలేజ్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి పెంచలమ్మ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా తమ్ముడు గురించి అండి. తప్పకుండా అండి, మీ తమ్ముడు పేరు నక్షత్రం చెప్పండి. మా తమ్ముడు పేరు ప్రసాద్ అండి. నక్షత్రం తెలియదండి. డేట్ ఆఫ్ బర్త్ 17/3/1985 అండి. పుట్టిన సమయం మంగళవారం అండి, అర్ధరాత్రి 12:30 తర్వాత అండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అమ్మా. నమస్కారం స్వామీజీ, మీ పాదాలకు వందనాలు స్వామీజీ. మా ఆశీస్సులో ఉంటుంది తల్లి. మా తమ్ముడు గురించి తెలుసుకున్నామని ఫోన్ చేస్తాం స్వామీజీ. తమ్ముడు గురించి ఎన్నో కొడుకుళ్ళు మీ అమ్మగారికి? ఫస్ట్ నేను అమ్మాయినేనండి, తర్వాత మా తమ్ముడండి. సరే తల్లి, జన్మజాతకం చూస్తున్నాను. మీరు ఏదో డేట్ ఆఫ్ బర్త్ చెప్పారు కదా? అవునండి. అది డేట్ ఆఫ్ బర్త్ ఇంకోసారి చెప్పండి. 17/3/1985. కరెక్ట్ గా తెలియదు, పక్కన వాళ్ళు పుట్టిన డేట్లతో పోల్చుకొని రాసి పెట్టుకున్నాం స్వామి. కరెక్ట్, మంగళవారం అనేది మాత్రం ఎలా పక్క తెలుసు మీకు? అట్లయితే అమ్మ చెప్పింది మంగళవారం రాత్రి అని. అంటే 18 కూడా రాదు. 18 అంటే సోమవారం వస్తుంది. 19 అయితే మంగళవారం వస్తుంది. సరే తల్లి, ధనిష్ట నక్షత్రంలో జన్మించాలమ్మా. ధనిష్ట నక్షత్రం? ధనిష్ట నక్షత్రము 1వ పాదం, మకర రాశి. మకర రాశి. ఏం తెలుసుకోవాలి మీ తమ్ముడు జాతకంలో? అదే అబ్బాయి పెళ్లి గురించి అడుగుదామని. అర్థమైంది, కుటుంబ ప్రశ్న అని ఉంది. ఎంతమంది మీ నాన్నగారికి సంతానాలు? నేను అమ్మాయిని, అబ్బాయి ఒక్కడే స్వామీజీ. మీ తమ్ముడు ఒకడే? అందుకే తమ్ముడు పైన చాలా ప్రేమ మీకు. ఏం చదువుకున్నాడు తమ్ముడు? అబ్బాయి 10th చదివి ఆపేశాడు స్వామీజీ. ఏం పని చేస్తాడు? పని వ్యవసాయం చేస్తాడు. ఎన్ని ఎకరాలు ఉంది తల్లి పొలము? 5 ఎకరాలు ఉంది స్వామీజీ. సరే, పంటలన్నీ బాగా జరుగుతున్నాయా? వరినా? ఇక్కడ నిమ్మ చెట్లు అవి వేస్తారు స్వామీజీ. నిమ్మ చెట్లు, కమల పండ్లు అలాంటివి. సరే తల్లి, ఎలా ఉంది నిమ్మకాయ వ్యాపారం ఇప్పుడు? నిమ్మకాయల వ్యాపారం బాగానే ఉంది స్వామీజీ. సరే తల్లి, మంచిది. ఎన్ని సంవత్సరాల నుంచి పెళ్లికి వెతుకుతున్నారు కోడల్ని? 2-3 సంవత్సరాల నుంచి చూస్తున్నాం స్వామీజీ. 2-3 సంవత్సరాల నుండి. మీకు మ్యారేజ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయినమ్మా? నాకు మ్యారేజ్ అయింది స్వామీజీ, ఆయన చనిపోయారు స్వామీజీ 1.5 సంవత్సరానికి. తర్వాత పాప ఉంది స్వామీజీ నాకు. 1.5 సంవత్సరంలో ఒక పాప జన్మించింది. ఆ పాపకి ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు? 16 సంవత్సరాలు స్వామీజీ. పరమేశ్వరా. అమ్మాయి ఏం చదువుతుంది? అమ్మాయి 10th చదువుతుంది స్వామీజీ. సరే, బాగా చదువుతుంది? చదువుతుంది స్వామీజీ. సరే తల్లి, దేవుడు అనుగ్రహం. అయితే ఇప్పుడు నువ్వు అమ్మ ఇంట్లో ఉన్నావా, అత్తగారి ఇంట్లో ఉన్నావా? అమ్మోళ్ళ ఇంట్లో ఉన్నా స్వామీజీ. అమ్మోళ్ళ ఇంట్లో ఉన్నారు. అత్తగారి తరఫు నుంచి ఎలాంటి ఆస్తి ఏం రాలేదా మీకు? అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.